హలో నమస్తే. నేను మీ నక్క మహేష్ యాదవ్. రీసెంట్‌గా తెలంగాణ ప్రభుత్వం అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభాకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ ఏ కులాలు ఎంత శాతం ఉన్నారు, ఎంత జనాభా ఉందనేసి కులగణన వివరాలైతే తెలపడం జరిగింది. సో, ఈ కులగణనకు సంబంధించి చాలామంది అయితే వెయిట్ చేయడం జరిగింది. సో, కులగణన అయితే మరి చేశారు. చేసినటువంటి కులగణనలో మరి ఏ కులాలు ఎంత ఉందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఆ మధ్య బీసీ సంఘాలు, తర్వాత యాదవ్ సంఘాలు కూడా అడిగినటువంటి పరిస్థితి. సో, ఇప్పుడు క్లియర్‌గా తీసుకుంటే ప్రతి కులం గూడా ఎంత శాతం ఉంది, ఎంతమంది ఉన్నారు, తర్వాత భూముల విషయానికొస్తే ఏ ఏ కులం చేతిలో ఎంత శాతం భూములున్నాయనేది క్లియర్‌గా అయితే వాళ్ళు మనకు చెప్పడం జరిగింది. సో, మొత్తానికి యాదవుల జనాభా తెలంగాణ రాష్ట్రంలో ఎంత ఉంది, అది జిల్లాల వారీగా ఎంత ఉందని జెప్పేసి యాదవ జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మేకల శివశంకర్ యాదవ్ అయితే ఒక రిపోర్ట్‌ని తయారు జేయడం జరిగింది. సో, అదే ఈ రిపోర్టు. సో, క్లియర్‌గా మనం గమనిస్తే ఆదిలాబాద్ జిల్లాని గనక మనం గమనిస్తే టోటల్‌గా ఆదిలాబాద్ జిల్లాలో టోటల్‌గా 5,739 హౌసెస్ ఉన్నాయి. దీంట్లో ఆదిలాబాద్ జిల్లా పాపులేషన్ వచ్చేసి 17,390 మంది. సో, 17,390 మంది అయితే ఆదిలాబాద్ జిల్లాలో ఉండడం జరుగుతుంది. సో, ఓవరాల్‌గా పాపులేషన్ మొత్తం పాపులేషన్‌లో తీసుకుంటే 5.24% అయితే ఆదిలాబాద్ జిల్లాలో యాదవులు ఉన్నారు. సో, మరి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి యాదవులు ఆలోచన చేయాలి. అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి. సో, ఇంత జనాభా ఉన్నాము, మరి ఏం చేస్తున్నాం అనేది ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి యాదవులు ఆలోచన చేయాలి. నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గనక తీసుకుంటే టోటల్ హౌస్ హోల్డ్స్ తీసుకుంటే 16,547 మంది ఇండ్లు. 16,547 ఇండ్లు. పాపులేషన్ వచ్చేసి 49,324 మంది. సో, టోటల్ మొత్తం పర్సెంటేజ్ తీసుకుంటే 13% అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నారు. అంటే దాదాపు చాలా మంది ఉన్నారు. సో, మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక ఎమ్మెల్యే ఉన్నామా? అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఏంది అనేది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి యాదవులు అయితే ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక జీహెచ్ఎంసీ పరిధిని గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్నటువంటి యాదవుల పరిస్థితిని తీసుకుంటే మొత్తము 38,541 ఇండ్లు. దాంట్లో పాపులేషన్ వచ్చేసి 1,23,268 మంది. అంటే మొత్తం పాపులేషన్‌లో దాదాపు 3.97% అంటే 4% ఉన్నామని చెప్పేసి అయితే రిపోర్ట్ రావడం జరిగింది. సో, మరి జీహెచ్ఎంసీ పరిధిలో కనీసం ఒక తలసాని శ్రీనివాస్ యాదవ్, అదేవిధంగా నవీన్ యాదవ్ లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు. మిగతా జిల్లాలో అయితే ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా లేని పరిస్థితి. కాబట్టి జీహెచ్ఎంసీలో కూడా చాలా ఇవాళ 300 కార్పొరేటర్లు ఉన్నారు. దాంట్లో మరి యాదవుల వాటా ఏందనేది కూడా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పాపులేషన్ కూడా దాదాపు 4% ఉన్నాం. నెక్స్ట్ హనుమకొండ జిల్లాలో గనక తీసుకుంటే టోటల్ హౌస్ హోల్డ్స్‌ని 18,870 మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. పాపులేషన్ వచ్చేసి 56,161 మంది. అంటే దాదాపు 11.30% ఉన్నాము. అంటే దాదాపు నియర్లీ 12% ఉన్నాము. మరి హన్మకొండ జిల్లాలో ఇవాళ ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే, రాజకీయ పరిస్థితులు క్లియర్‌గా ఒక ఎమ్మెల్యే కూడా లేని పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో, హన్మకొండ జిల్లాలో ఉన్నటువంటి యాదవులు ఇంతమంది జనాభా ఉన్నాము, మరి మన పరిస్థితి ఏందని ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక నెక్స్ట్ జగిత్యాల జిల్లాని గనక తీసుకుంటే 21,374 ఇండ్లని వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో పాపులేషన్ వచ్చేసి 62,441. ఇక్కడ జనాభా ఎక్కువ ఉన్నప్పటికీ టోటల్ పాపులేషన్‌లో 8.61% అంటే దాదాపు 9% ఉన్నారు. సో, జగిత్యాల జిల్లా పరిస్థితి 62,441 మంది యాదవులు ఉన్నారు. కానీ అక్కడ రాజకీయ పదవుల్లో తీసుకుంటే ఇవాళ ఎవరు లేనటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కాబట్టి జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి యాదవులు మరి ఇంత జనాభా ఉన్నారు, మన పరిస్థితి ఏందని వాళ్ళు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక నెక్స్ట్ జనగామని తీసుకుంటే 14,433 ఇండ్లని వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. జనాభాని తీసుకుంటే 44,667 మంది. అంటే దాదాపు 14%. సో, ఇక్కడ పర్సెంటేజ్ ప్రకారంగా తీసుకుంటే చాలా ఎక్కువ మందే జనగాంలో అయితే ఉండడం జరిగింది. మరి జనగాంలో ఏంది మరి మన యాదవుల పరిస్థితి అనేది అక్కడ ఉన్నటువంటి యాదవులు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ తర్వాత జయశంకర్ భూపాలపల్లి ఇక్కడ 11,799 హౌస్ హోల్డ్స్‌ని అయితే వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇక్కడ పాపులేషన్ వచ్చేసి మనకు 34,735 దాదాపు 14.65% అంటే 15% యాదవులు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అయితే ఉండడం జరుగుతుంది. మరి 15% ఉన్నటువంటి యాదవుల పరిస్థితి, మరి 15% ఉన్నటువంటి యాదవులు రాజకీయంలో, తర్వాత వ్యాపార సంస్థల్లో మరి మన వాటా అయిందని ఇక్కడ ఉన్నటువంటి యాదవులు అయితే ఆలోచన చేయాలి. ఆ తర్వాత గద్వాల్ని తీసుకుంటే 8,288 హౌస్ హోల్డ్స్‌ని అయితే వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది.
జనాభాని తీసుకుంటే 30,744 మంది, అంటే దాదాపు 7% ఉన్నారు. 6.66% అంటే 7% ఉన్నారు. మరి గద్వాల జిల్లాలో కనీసం కొంతమంది అయినా ఇవాళ యాదవులు రాజకీయాల్లో ఉన్నారా, తర్వాత వ్యాపారంలో ఉన్నారని గద్వాల యాదవులు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ కామారెడ్డిని తీసుకుంటే 8,787 ఇండ్లని వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. జనాభాని తీసుకుంటే 27,597 మంది, అంటే దాదాపు 4.30%, అంటే చాలా లీస్ట్ ఉన్నట్టుంది. దాదాపు 4% మంది మాత్రమే కామారెడ్డి జిల్లాలో యాదవులు ఉండడం జరుగుతుంది. సో అయినప్పటికీ కూడా కొట్లాడితే ఖచ్చితంగా ఇవాళ యాదవుల రాజకీయ వాటా అయితే అక్కడ కూడా దక్కే అవకాశం ఉంటుంది. తర్వాత కరీంనగర్లో తీసుకుంటే దాదాపు 20,084 హౌస్ హోల్డ్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. 58,541 మంది 58,541 మంది అయితే కరీంనగర్లో యాదవులు ఉంటున్నట్టు ఇక్కడ మనకు తెలుస్తోంది. సో దాదాపు 9.10% అయితే పర్సంటేజ్ అక్కడ ఉన్నారు. టోటల్ పాపులేషన్లో 10%, దాదాపు నియర్లీ 10% మనం కరీంనగర్లో యాదవులు ఉన్నారు. ఇక ఖమ్మం విషయానికి వస్తే 35,443 మంది, అంటే దాదాపు 1,00,000 మంది, 1,234 మంది ఖమ్మం జిల్లాలో యాదవులు ఉన్నారు. అదేవిధంగా 15%, టోటల్ పాపులేషన్లో 15% ఉన్నాము. మరి ఖమ్మం జిల్లాలో కనీసం యాదవులకు ఏమైనా రాజకీయ వాటా దక్కుతుందా, యాదవులకు వ్యాపారాల్లో వాటా దక్కుతుందా అని ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి యాదవులు అయితే ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ఎందుకంటే జనాభా కూడా ఎక్కువ ఉంది, కానీ రాజకీయ పరిస్థితులు చూస్తే చాలా దరిద్రంగా ఉన్నాయి. ఇక నెక్స్ట్ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాని తీసుకుంటే 4,900 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. టోటల్ పాపులేషన్ వచ్చేసి 16,016 మంది, అంటే దాదాపు ఇక్కడ కూడా 6.20% అయితే యాదవులు ఉన్నారు. సో మరి ఇక్కడ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి యాదవులు వాళ్ళ సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల గురించి అందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మహబూబాబాద్ జిల్లా విషయానికి వస్తే ఇక్కడ టోటల్గా 21,486 హౌస్ హోల్డ్స్ని అయితే వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. పాపులేషన్ వచ్చేసరికి 62,666 మంది, దాదాపు 19.72%, అంటే దాదాపు 20% ఉన్నారు. మహబూబాబాద్లో 20% మంది యాదవులు ఉన్నారు. మరి అక్కడ రాజకీయ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని మహబూబాబాద్ జిల్లాలోని యాదవులు అయితే ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ఎందుకంటే 20% పీపుల్ ఉన్నామంటే దాదాపు ఇవాళ ఒక 5-6 అసెంబ్లీలు ఉన్నాయంటే ఖచ్చితంగా మనకు 2 అసెంబ్లీలు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మహబూబాబాద్ జిల్లా యాదవులు అయితే ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ఇక మహబూబ్నగర్ విషయానికి వస్తే 24,973, మహబూబ్నగర్ జిల్లా విషయానికి వస్తే 24,973 హౌస్ హోల్డ్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇక్కడ కూడా 94,144 మంది యాదవులు ఉన్నారు. ఇక్కడ కూడా అత్యధికంగా జనాభా అయితే ఉండడం జరిగింది. సో టోటల్గా 16%, టోటల్ పాపులేషన్లో 16% ఉన్నారు. మరి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గతంలో చాలామంది అంజయ్ యాదవ్ లాంటి వాళ్ళు, జైపాల్ యాదవ్ లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి ప్రస్తుతం మన రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి యాదవులు అయితే ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మంచిర్యాల తీసుకుంటే 14,089 హౌస్ హోల్డ్స్ని అయితే వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇక్కడ టోటల్ పాపులేషన్ వచ్చేసి 42,842 మంది, అంటే దాదాపు టోటల్ పాపులేషన్లో 9.52%, అంటే దాదాపు 10% అయితే మనకు మంచిర్యాలలో యాదవులు కనిపించడం జరుగుతుంది. సో మరి మంచిర్యాలలో ఉన్నటువంటి యాదవులు మరి మా వాటా అయింది అని అయితే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలను అడగాల్సినటువంటి అవసరం ఉంది. వ్యాపారాల్లో, రాజకీయంలో ఏ విధంగా మన యొక్క వాటాను తెచ్చుకోవాలో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మెదక్ తీసుకుంటే 10,807 హౌస్ హోల్డ్స్ని ఐడెంటిఫై చేయడానికి మొత్తం 36,710 మంది అయితే మెదక్ జిల్లాలో యాదవులు ఉన్నారు. టోటల్ పర్సంటేజ్లో 7.24% అయితే మెదక్లో ఉండడం జరుగుతుంది. మరి మెదక్లో యాదవుల వాటా అయింది, మెదక్లో వ్యాపారాల వాటా అయింది అనేది యాదవులు ఆలోచన చేయాలి. ఆ తర్వాత మేడ్చల్ మల్కాజ్గిరి, ఇక్కడ 12,614 హౌస్ హోల్డ్స్ని అయితే వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. టోటల్గా 44,410 మంది యాదవులు అయితే ఇక్కడ ఉన్నట్టు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. టోటల్ పాపులేషన్లో 8.10%. సో మేడ్చల్ మల్కాజ్గిరి అంటే దాదాపు మనకు హైదరాబాద్ పక్కనే ఉంది కాబట్టి అక్కడ వ్యాపారాల్లో ఇవాళ భూముల రేట్లు అయితే చాలా ఎక్కువ శాతంలో ఉన్నాయి. మరి యాదవుల పరిస్థితి అక్కడ ఏ విధంగా ఉంది, యాదవులో మనం రాజకీయాల్లో ఎందుకు రాణించలేకపోతున్నామని మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించినటువంటి యాదవులు అయితే ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ములుగు జిల్లాను తీసుకుంటే ములుగు జిల్లాలో టోటల్గా 5,482 హౌస్ హోల్డ్స్ని వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది.
టోటల్ పాపులేషన్లో దాదాపు 16,162 మంది అయితే ఇక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది. టోటల్ పాపులేషన్లో దాదాపు 12.74% అంటే 13%. ఇక్కడ ములుగులో కూడా 13% యాదవులు ఉన్నారు. మరి అక్కడ మన పరిస్థితి ఏంది? మనం జెడ్పీటీసీలు అవుతున్నామా, జెడ్పీ చైర్మన్లు అవుతున్నామా అనేది ములుగులో ఉన్నటువంటి యాదవులు ఆలోచన చేయాలి. ఖచ్చితంగా మన వాటానైతే వ్యాపార పరంగా, రాజకీయ పరంగా, తర్వాత విద్యాపరంగా కూడా యువతని చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో అక్కడ మన వాటా ఏందనేది అయితే ములుగులో ఉన్నటువంటి యాదవులు అయితే ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక నెక్స్ట్ నాగర్ కర్నూలు విషయానికి వస్తే ఇక్కడ టోటల్గా 27,647 మంది, అంటే దాదాపు 27,648 హౌస్ హోల్డ్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. జనాభాని తీసుకుంటే దాదాపు 93,416 మంది, అంటే దాదాపు 20% మనకు నాగర్ కర్నూలు జిల్లాలో అయితే ఉండడం జరుగుతుంది. దాదాపు 20% అంటే నాగర్ కర్నూలు జిల్లాలో మరి ఎంతమంది ఎమ్మెల్యేలు కావాల్సినటువంటి అవసరం ఉంది, ఎంతమంది జెడ్పీటీసీలు కావాల్సినటువంటి అవసరం ఉంది. మనము వ్యాపారాల్లో మన భాగస్వామ్యం ఏ విధంగా పోతుంది, ఇవాళ వాటాలు మన వాటా మనం కడుతున్నటువంటి ట్యాక్స్లు ప్రభుత్వాలకు పోతున్నాయి తప్ప మరి మన వాటా ప్రభుత్వాల నుంచి ఏమొస్తుంది మనకు అనేది నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి యాదవులు అయితే ఖచ్చితంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక నల్గొండ జిల్లా విషయానికి వస్తే టోటల్గా 69,393 మంది, దాదాపు తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా హౌజులు కానీ అత్యధికంగా జనాభా ఉన్నటువంటి జిల్లా నల్గొండ జిల్లా. టోటల్గా మనకి 2,18,292 మంది ఉన్నారు. 2,18,292 మంది ఉన్నారు. పాపులేషన్ వచ్చేసి మనకు 24.9%, అంటే 25% కేవలం యాదవులే ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అత్యధికంగా ఉన్నది యాదవులే. ఇక్కడ 25% ఒక్క కమ్యూనిటీ ఉంది. సో మరి నల్గొండ జిల్లాలో కనీసము ఒక యాదవ్ని గెలిపించుకుంటున్నామా అంటే ఇవాళ నల్గొండ జిల్లాలో కూడా ఒక్క యాదవ్ కూడా ఎమ్మెల్యే లేని పరిస్థితి. అదేవిధంగా వ్యాపారాల్లో ఉన్నామంటే ఇంకా వ్యవసాయాలు చేసుకుంటూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నామే తప్ప వాళ్ళ పెద్ద పెద్ద వ్యాపారాల్లో కూడా యాదవ్ లేనటువంటి పరిస్థితి నల్గొండ జిల్లాలో కనిపిస్తుంది. కాబట్టి నల్గొండలోని యాదవ్ సోదరులందరూ కూడా ఇంత జనాభా ఉంది, మరి మన వాటా ఏంది, మన పరిస్థితులు ఏందని కూర్చొని ఖచ్చితంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయాల్లో కూడా రాణించాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయాల్లో రాణిస్తే ఖచ్చితంగా వ్యాపారాలను కూడా మనం కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత నారాయణపేట విషయానికి వస్తే 9,402 హౌస్ హోల్డ్స్ని అయితే వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. జనాభాని తీసుకుంటే 36,626 మంది, 36,626 మంది, అంటే 8.65%, అంటే దాదాపు 9% నారాయణపేటలో ఉండడం జరుగుతుంది. మరి నారాయణపేటకు సంబంధించి వాళ్ళ రాజకీయ ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక నిర్మల్ జిల్లా విషయానికి వస్తే ఇక్కడ 10,310 హౌస్ హోల్డ్స్ని అయితే వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. టోటల్ పాపులేషన్ తీసుకుంటే 29,621 మంది, అంటే దాదాపు 30,000 వరకు ఉన్నారు. 6.64%, అంటే నిర్మల్ జిల్లాలో కూడా 7% యాదవులు ఉన్నారు. మరి అక్కడ ఉన్నటువంటి యాదవులు మరి మీ యొక్క సామాజిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం అయితే మనకు కనిపిస్తుంది. ఇక నిజామాబాద్ విషయానికి వస్తే 15,953 హౌస్ హోల్డ్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. జనాభాని తీసుకుంటే 48,073 మంది, దాదాపు 5% అయితే నిజామాబాద్లో మనకు జనాభా కనిపిస్తుంది. ఇక పెద్దపల్లి తీసుకుంటే పెద్దపల్లిలో 23,243 హౌస్ హోల్డ్స్ని వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. పాపులేషన్ వచ్చేసి 68,271, 68,271 మంది అయితే మనకు పెద్దపల్లి జిల్లాలో కనిపించడం జరుగుతుంది. పాపులేషన్ వచ్చేసి 13.73%, అంటే 14%. సో పెద్దపల్లి నియోజకవర్గంలో చాలా వరకు యాదవులు ఉంటారు. మరి అక్కడ కనీసం పెద్దపల్లి జిల్లాలో మనము యాదవులుగా ఒక్క ఎమ్మెల్యేనైనా గెలుస్తున్నామా అని చెప్పేసి ఇంత జనాభా ఉన్నాము. 68,271 మంది, దాదాపు 14% ఉన్నాం. మరి ఒక్క ఎమ్మెల్యే కూడా ఎందుకు గెలవలేకపోతున్నామని పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి యాదవ సోదరులు అయితే ఖచ్చితంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా వ్యాపారాల్లో మన వాటా అయిందని కూడా ఖచ్చితంగా మనం క్వశ్చన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా విషయానికి వస్తే ఇక్కడ 12,944 హౌస్ హోల్డ్స్ని వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. టోటల్ పాపులేషను 38,386 మంది, అంటే దాదాపు టోటల్ పాపులేషన్లో 10.4%, అంటే దాదాపు 11% వరకు అయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉండడం జరుగుతుంది. సో మరి రాజన్న సిరిసిల్ల యాదవ్ సోదరులారా ఆలోచన చేయండి. 38,000 మంది ఉన్నాము, మరి మన పరిస్థితి ఏంది? దాదాపు 10.4%, 11% ఉన్నారు, తక్కువేమి కాదు. మరి ఇంత జనాభా ఉన్నాము, మరి మన పరిస్థితులు ఏందని ఖచ్చితంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని యాదవులు అయితే ఆలోచన చేయాలి. తర్వాత రంగారెడ్డి, హైదరాబాద్ పక్కనే ఉన్నటువంటి రంగారెడ్డి కాస్ట్లీ జిల్లా ఇది. సో ఇక్కడ 26,420 హౌస్ హోల్డ్స్ అయితే ఐడెంటిఫై చేయడం జరిగింది.
సో పాపులేషన్ వచ్చేసి 90,396 మంది. సో దాదాపు ఇది కూడా లక్షకు దగ్గరలో ఉంది. వీళ్ళు కూడా టోటల్ పాపులేషన్లో 9.15%, అంటే దాదాపు 10% ఉన్నారు. కానీ రంగారెడ్డి అనేసరికి మనకు హైదరాబాద్ పక్కనే ఉంది. అదేవిధంగా భూముల విలువ అయితే చాలా కోట్లల్లో పలుకుతున్నటువంటి జిల్లా. అత్యధిక కాస్ట్లీ జిల్లా ఏది అంటే మన తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా. మరి ఈ రంగారెడ్డి జిల్లాలో మన వ్యాపార పరిస్థితి ఏంది, మన రాజకీయ పరిస్థితి ఏంది, మన భూముల్ని మనం కాపాడుకుంటున్నామా? ఇవాళ చాలా భూములు కూడా కబ్జా అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి రంగారెడ్డి జిల్లాలోని యాదవులు ఖచ్చితంగా మన వ్యాపార వాటా గురించి, రాజకీయ వాటా గురించి అయితే ఖచ్చితంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక సంగారెడ్డి విషయానికి వస్తే టోటల్ హౌస్ హోల్డ్స్ వచ్చేసి మనకు 13,687 హౌస్ హోల్డ్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ పాపులేషన్ వచ్చేసి 46,328 మంది, అంటే దాదాపు 5.24%, అంటే దాదాపు నియర్లీ 6% అనుకో. సంగారెడ్డిలో కూడా 46, దాదాపు 50,000 మంది ఉన్నాం. మరి సంగారెడ్డి జిల్లాలో, సంగారెడ్డి కూడా వెరీ కాస్ట్లీ జిల్లా. ఇవాళ రేట్లు సంగారెడ్డిలో కూడా విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి. పక్కనే హైటెక్ సిటీ, తర్వాత పటాన్చేరు పక్కనే ఉంటుంది కాబట్టి, హైదరాబాద్ దగ్గర కాబట్టి అక్కడ కూడా భూముల రేట్లు విపరీతంగా ఉన్నాయి. మరి అక్కడ మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో సంగారెడ్డి జిల్లాలోని యాదవులు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక సిద్దిపేట విషయానికి వస్తే 19,697 హౌస్ హోల్డ్స్ని ఐడెంటిఫై చేయడానికి పాపులేషన్ వచ్చేసి 60,825 మంది. పాపులేషన్ వచ్చేసి 60,825 మంది, అంటే 9.01% ఇక్కడ ఉండడం జరుగుతుంది సిద్దిపేటలో కూడా. మరి సిద్దిపేటలో యాదవుల పరిస్థితి ఏంది అనేది అక్కడ ఉన్నటువంటి యాదవులు ఆలోచన చేయాలి. ఇక సూర్యాపేట విషయానికి వస్తే 37,676 హౌస్ హోల్డ్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. 1,10,069 మంది అయితే యాదవులు ఇక్కడ ఉన్నట్టు తెలుస్తోంది. దాదాపు టోటల్ పాపులేషన్లో ఇక్కడ కూడా 19.49%, అంటే 20% యాదవులు సూర్యాపేటలో ఉన్నారు. నల్గొండ జిల్లాలో 25% ఉన్నారు, సూర్యాపేట జిల్లాలో కూడా 20% ఉన్నారు. మరి సూర్యాపేట జిల్లాలో ఇవాళ రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి యాదవులు, అదేవిధంగా వ్యాపారాల్లో మన భాగస్వామ్యం ఉందా లేదా అనేది సూర్యాపేట జిల్లాలోని యాదవులు అయితే ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక వికారాబాద్ జిల్లా విషయానికి వస్తే ఇక్కడ 14,450 హౌస్ హోల్డ్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. 48,436 పాపులేషన్ అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది. టోటల్ పాపులేషన్లో 8.50%, అంటే దాదాపు 9% యాదవులు వికారాబాద్ జిల్లాలో ఉండడం జరుగుతుంది. సో మరి 50,000 ఉన్న యాదవులు మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, యాదవుల సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో వికారాబాద్ జిల్లాలోని యాదవులు కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక వనపర్తి జిల్లా విషయానికి వస్తే ఇక్కడ 21,106 హౌస్ హోల్డ్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. మన పాపులేషన్ వచ్చేసి 79,140 మంది, అంటే దాదాపు 80,000 మంది ఉన్నారు. ఇక్కడ కూడా 20.93%, అంటే దాదాపు 21% యాదవులు వనపర్తి జిల్లాలో ఉన్నారు. అంటే సూర్యాపేట, నల్గొండ, వనపర్తిలో మనకు అత్యధికంగా యాదవులు అయితే మనకు కనిపించడం జరుగుతుంది. సో మరి వనపర్తి జిల్లాలో యాదవుల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో వనపర్తి జిల్లాలోని యాదవులు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎమ్మెల్యేలకు రైట్ హ్యాండ్గా ఉంటున్నాం కానీ ఒక్క ఎమ్మెల్యేను కూడా మనం ఎందుకు గెలవలేకపోతున్నాము? మరి ఇంత జనాభా ఉంది కదా, మరి ఓట్లేసే యంత్రాలుగానే ఉందామా? మరి వ్యాపారాల్లో మన వాటా ఏంది, తర్వాత రాజకీయాల్లో మన వాటా ఏంది, మన పిల్లల్ని చదివిస్తున్నామా లేదా అనేది వనపర్తి జిల్లాలోని యాదవులు అయితే ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ఎందుకంటే 21% యాదవుల పాపులేషన్ ఉంది, ఒక్క ఎమ్మెల్యే లేని పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇక వరంగల్ జిల్లా విషయానికి వస్తే 17,399 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. 52,127 మంది ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో మనకు పర్సంటేజ్లో తీసుకుంటే 10.10%, అంటే దాదాపు 10% వరంగల్లో కూడా యాదవులు ఉండడం జరుగుతుంది. 52,127 మంది, అంటే దాదాపు 53,000కి దగ్గరలో ఉన్నారు. సో మరి వరంగల్లో ఏ విధంగా యాదవుల పరిస్థితి ఉందో మరి యాదవ సోదరుల ఆలోచన చేయాలి. ఇక ఫైనల్గా యాదాద్రి భువనగిరి. సో యాదాద్రి భువనగిరి జిల్లాలో టోటల్ హౌస్ హోల్డ్స్ వచ్చేసి 25,471. సో మనకు పాపులేషన్ వచ్చేసి 79,179 మంది, అంటే దాదాపు టోటల్ పాపులేషన్లో 15.55%, అంటే దాదాపు 16% యాదవులు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నారు. అంటే ఇక్కడ కూడా దాదాపు 16% ఉన్నారు. మరి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇవాళ బెల్లి తక్క గడ్డ అంటేనే యాదాద్రి భువనగిరి. అదేవిధంగా కోనపూరి సాంబశివుడు, కోనపూరి రాములు అయినటువంటి గడ్డ ఇవాళ యాదాద్రి భువనగిరి. మరి యాదాద్రి భువనగిరిలో యాదవుల పరిస్థితి ఏ విధంగా ఉందో మరి యాదాద్రి భువనగిరికి సంబంధించినటువంటి యాదవులు అయితే ఖచ్చితంగా ఆలోచన చేయాలి. సో ఇది టోటల్గా మనకు వచ్చినటువంటి డేటా. సో దీంట్లో కొంత అవకతవకలు ఉన్నప్పటికీ కూడా మనకు అఫీషియల్గా అయితే ప్రభుత్వాలు చేయనటువంటి పరిస్థితి. సో వచ్చిన దాంట్లో అయితే ఇది క్లియర్గా ఇప్పుడు వచ్చినటువంటి రిపోర్ట్లో అయితే ఇక్కడ ఏ జిల్లాలో ఎంతమంది యాదవులు ఉన్నారు అనేది మనకైతే క్లియర్గా తెలుస్తుంది. సో మన జనాభా తగ్గితే మిగతా కులాల జనాభా కూడా తగ్గుతుంది. కొంత
వేరే కులాలకు ఎక్కువ వేసుకొని తర్వాత యాదవ కులాన్ని కూడా తక్కువ చేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఎక్కడ ఎంతమంది ఉన్నారో దీన్ని దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారంగా మనమైతే ఒక ప్లానింగ్ చేసుకొని ఖచ్చితంగా మన అభివృద్ధి దిశగా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా యాదవులు అయితే ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఈ ఈ రిపోర్ట్స్ని చూస్తే మనకు క్లియర్గా తెలుస్తుంది.